సో గైస్ ఆ సిరీస్‌లోని 9th వీడియోకి అయితే స్వాగతం. సో ఈ యొక్క వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎందుకు ఇన్ఫర్మేటివ్ ఉంటుందంటే యూట్యూబ్ జర్నీలో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత బిగినర్స్ అనేది చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తా ఉంటారు. తప్పులు చేస్తా ఉంటారు. లైక్ వాళ్ళ యొక్క యూజ్ చేసే విధానం పరంగానే కావచ్చు. టూల్స్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్స్ అనమాట. అలాగే ఎక్విప్‌మెంట్స్ అంటే వస్తువులు, ఐటెమ్స్ అని కూడా అంటాం. అంటే వీడియో షూటింగ్ కోసం దానికి. సో అలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలంటే మీరు కొన్ని టూల్స్ అయితే మీరు ఉపయోగించాలన్నమాట యూట్యూబ్‌కి సంబంధించి. అలాగే బిగినర్ అయితే ఒక పర్ఫెక్ట్‌గా ఒక ట్రైపాడ్ లేకుండా జస్ట్ ఫోన్, మైక్ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. అలాంటి కొన్ని ఒక థింగ్స్ అయితే నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇట్. సో గైస్ ఆ యొక్క ఫస్ట్ వచ్చేసి ఎక్విప్‌మెంట్స్ అనమాట. ఎక్విప్‌మెంట్స్ ఇన్ ద సెన్స్ ఐటెమ్స్, వస్తువులు. అంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు వస్తువులు యూజ్ చేస్తాం కదా! దాని గురించి అనమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఎప్పుడే గాని మీరు అలాంటి థింగ్స్ అయితే మీరు ఎప్పుడు తీసుకోకండి, బై చేయకండి. బిగినర్స్ అయితే అలాంటి వస్తువులు అయితే మీరు ఎప్పుడు తీసుకోకండి. జస్ట్ లైక్ ట్రైపాడ్, స్టాండ్, రింగ్ లైట్ అండ్ ఇంకా చాలా వస్తువులు ఉంటాయి అలాంటివి. అయితే నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒకవేళ మీకు కనుక రియల్‌గా మీ యొక్క ఛానల్ గ్రోత్ అవుతుంది అని మీకు అనిపించినట్టయితే, లేదా రియల్‌గానే గ్రోత్ అయ్యింది, దాన్ని నెక్స్ట్ లెవెల్‌లో రీచ్ అవుతుంది, వైరల్ అవుతుంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఒక్కొక్క ఐటమ్ అనేది తీసుకోండి. దాంట్లో కూడా నేను ఎక్కువ మీకు ప్రిఫర్ అయితే చేయను. జస్ట్ నేను మీకు ప్రిఫర్ చేసేది కొన్ని ఐటమ్సే. ఒకటి ట్రైపాడ్, ఇంకోటి రింగ్ లైట్ అనమాట. సేమ్ ఇట్లనే. అండ్ థర్డ్ వచ్చేసి ఒక బోయా మైక్ అనుకుంటున్నాను. సో బోయా మైక్ మీరు ఎందుకు యూజ్ చేయాలంటే మీ యొక్క వాయిస్ క్లారిటీ అనేది క్లియర్‌గా వినిపియాలి వేరేటోళ్ళకి కాబట్టి ఒక బోయా మైక్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేకపోతే ఏదైనా లెవెలియర్ మైక్ వేరే చాలా వస్తువులు అయితే దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ నా ఒక పర్సెప్షన్ ఆఫ్ వ్యూలో అయితే నేను చెప్పడం జరిగింది. ఇక అది మీ ఇష్టం గైస్. ఇక మీరు స్టార్టింగ్‌లో యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. యాజ్ ఎ బిగినర్‌గా నేను చెప్పేది ఏంటంటే మీరు అలాంటి థింగ్స్ అయితే మీరు ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో గైస్ ఇందులో భాగంగానే మీ యొక్క ఛానల్ కొంచెం కొంచెంలో రీచ్ అవుతుంది వేరే జనాలకి అన్నట్టయితే మీకు అనిపించినట్టయితే అప్పుడైతే మీరు మెల్లగా అయితే తీసుకోండి అని చెప్పాను కదా! అందులోనే ఒక బ్యాక్‌డ్రాప్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంకా చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ బ్యాక్‌డ్రాప్ అలాంటిది కూడా మీరు చేసుకుంటే ఇంకా మంచి బెటర్. లేదా ఒక పెద్ద రూమ్ ఉంది, మంచిగా సెటప్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక ప్రిఫర్డ్ చేసేది, నేను మీకు ఒక రిఫరల్ చేసేది ఒకటి ఉంది. కొన్ని వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది ఇదే ఒక ఛానల్‌లో. అవన్నీ కూడా రిలేటెడ్ టు రింగ్ లైట్, ఈ యొక్క ట్రైపాడ్ స్టాండ్, బోయా M1 మైక్ అండ్ ఒక బ్యాక్ డ్రాప్ అనమాట. ఇవన్నీ కూడా మినిమమ్ 1500 లోపలనే మీకైతే ఇవి వచ్చేస్తాయి. ఒక్కసారి ఒక వీడియోస్ చూడండి. ఒక్కటి కూడా నేను లింక్ ఇయ్యలేను అమెజాన్‌ది. కావాలంటే మీరు డైరెక్ట్‌గా అమెజాన్‌లోకి వెళ్ళేసి తీసుకోవచ్చు అనమాట. సో 1500 లోపలైతే మంచి బడ్జెట్ ఒక సెటప్ అయితే నేను చేయడం జరిగింది. అవన్నీ వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫైనల్లీ ఎప్పుడైతే మీ యొక్క ఛానల్ గ్రోత్ అవుతుందో అప్పుడు మీరు మెల్లమెల్ల సెటప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ కెమెరాస్ కూడా తెచ్చుకోవచ్చు. చాలా తతంగాలు ఉంటాయి. మీకు కావాలంటే ఇవి కూడా అవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ని కూడా మీరు మంచి క్లారిటీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. పీసీలోనే కావచ్చు, ల్యాప్‌టాప్ పరంగానే కావచ్చు. అండ్ సెకండ్ పార్ట్‌కి వచ్చేద్దాం గైస్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి టూల్స్ అనమాట. సో ఒక యూట్యూబర్ ఉపయోగించేటువంటి టూల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సిరీస్‌లో ద బెస్ట్ వీడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఒకవేళ టూల్స్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్స్ అంటే మనము మీరు ఒకవేళ వీటిని అయితే యూజ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీ యొక్క ఛానల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్‌లో రీచ్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఈ యొక్క టూల్స్ అన్నీ కూడా మీకు ఒక ఎస్ఈఓ రిలేటెడ్ కావచ్చు, ఆప్టిమైజ్ రిలేటెడ్ కావచ్చు, కీవర్డ్స్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో జస్ట్ ఒక చిన్న నోట్ ఏం చెప్పదలుచుకున్నాను నేను మీకంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి యొక్క యాప్స్‌ని అన్నీ కూడా మీ యొక్క ఫోన్‌లో ఉన్నట్టయితే డెఫినెట్లీ మీరు ఒక పెద్ద యూట్యూబర్ అయితే ఖచ్చితంగా అవుతారన్నమాట. గ్రోత్ అవుతారు. సో ఆ యొక్క చెప్పిన వెంటనే ఒక యాప్స్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అనేది ఒక మెయిన్ రికమెండేషన్ అనమాట. సో లెట్స్ గెట్ ఇట్ టు ఇట్. సో ఫస్ట్ యాప్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అనమాట. మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. అండ్ చాలామంది ఈ యొక్క యాప్‌ని అయితే 100% అయితే యూజ్ చేస్తారు. తెలియని వాళ్ళకైతే తెలుసుకోవాలని ఉంటే ఏంటంటే ఈ యొక్క యాప్ మనము దీంట్లో థంబ్‌నెయిల్స్ పెట్టుకోవచ్చు. అంటే అటాచ్ చేయవచ్చు వీడియోకి. అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, ట్యాగ్స్ పెట్టుకోవచ్చు, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఉంటాయి. మన గూగుల్ అనలిటిక్స్ చూసుకోవచ్చు, వీడియో యొక్క ర్యాంకింగ్ చూసుకోవచ్చు. కీవర్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి దీంట్లో ఉంటాయి. ఒకవేళ మానిటైజ్ అయితే ఛానల్ మనము దీంట్లో ఎంత మనీ వస్తుందో కూడా మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఒక ఫస్ట్ యాప్ అనమాట. ఫస్ట్ టూల్ కూడా అని చెప్తాను. యూట్యూబ్ స్టూడియో. సో సెకండ్ యాప్ వచ్చేసి విడైక్యూ గైస్. విడైక్యూ కూడా చాలా అంటే చాలా ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ర్యాంక్డ్ మోస్ట్ టూల్ అని నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనము ఎస్ఈఓ రిలేటెడ్ ప్రతి ఒక్క పని కూడా మనం చేసుకోవచ్చు. లైక్ కీవర్డ్స్ రీసెర్చ్ కావచ్చు, టైటిల్ రీసెర్చ్ కావచ్చు, టైటిల్ని కాపీ చేసుకొని మనం ఉపయోగించుకోవడమే కావచ్చు. అండ్ ప్రతి ఒక్కటి కూడా కేటగిరీ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ మనము దీంట్లో సేమ్ లైక్ యూట్యూబ్ స్టూడియో లాగానే అయితే మనం దీన్ని నడిపించుకోవచ్చు. జస్ట్ కాకపోతే అక్కడ అనేది మనం అనలిటిక్స్ చూసుకోవచ్చు. దీంట్లో అయితే చూసుకోలేము అంటే. సో గైస్ థర్డ్ యాప్ వచ్చేసి ఒక ట్యూబ్ బడీ అనమాట. ట్యూబ్ బడీ కూడా ఒక మెయిన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు యూట్యూబ్ టూల్స్‌లో. ఎందుకంటే ఇది కూడా సేమ్ లైక్ విడైక్యూ లాంటిదే. అండ్ దీంట్లో మనము ఎస్ఈఓ రిలేటెడ్ ప్రతి ఒక్క పని కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. జస్ట్ లైక్ విడైక్యూ లాగానే ఉంటుంది ఓవరాల్ కూడా. కంటెంట్ రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా విధాలుగా అయితే ఇవన్నీ ఉంటుంది. మనం ఏ ఒక్క కీవర్డ్‌ని సెర్చ్ చేసినా కూడా ప్రతి ఒక్క కీవర్డ్ కూడా ర్యాంక్డ్ అయ్యి మనకి కనిపిస్తుందనమాట.
సో ర్యాంక్డ్ కీవర్డ్స్ అండ్ టైటిల్స్ అయితే మనకు కనిపిస్తుంది. డెఫినెట్లీ మనం అయితే దాన్ని యూజ్ చేసుకొని మన వీడియోకి అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఫోర్త్ వచ్చేసి ఏంటంటే సో ఫోర్త్ ఈ యొక్క టూల్ ఏంటంటే సోషల్ మీడియా అనమాట. సోషల్ మీడియాలో మనం మెయిన్ అయితే మనము వేరే ఒక ఛానల్ ఒక అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అంటే దొంగచాటుగా చూడడం అనుకోండి. సో ఈ విధంగా అయితే ఒక యాప్ అయితే మనకు పర్సెప్షన్ చేస్తుంది. మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క థింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి కీవర్డ్స్ పెట్టారు, ఏంటి ఏం కట్ట అనేసి. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫిఫ్త్ వచ్చేసి మీరు ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే కైన్ మాస్టర్ యాప్ లేదా ఫిల్మోర్ యాప్. అదే మీరు ఒక పీసీ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు అడాబే ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ యాప్స్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను ఎందుకు టూల్స్ అంటున్నానంటే ఇవే ద మెయిన్ థింగ్స్ అనమాట. మనం ఒక వీడియో క్వాలిటీ రీచ్ నెక్స్ట్ లెవెల్లో మనం అనేది ఎడిట్ చేయాలనుకుంటే ఇవి అనేది ద మెయిన్. కాబట్టి ఇదైతే నేను ఫిఫ్త్ టూల్ అయితే పెడుతున్నాను. సో ఫైనల్లీ సిక్స్త్ ద మెయిన్ టూల్ వచ్చేసి పిక్సెల్ యాప్ అలాగే పిక్సార్ట్ లాంటి యాప్స్ అనమాట. దీంట్లో మనం బేసిక్గా ఒక థంబ్నెయిల్స్ మేకింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా లోకల్ వెల్తీ యాప్స్ అయితే ఉంటే మనకి దొరుకుతాయి ఈ యొక్క ప్లే స్టోర్లో, అవన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి గురించి అయితే నేను మీకు ఒక డీప్లీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అనమాట. ఇది ఒక సిరీస్లోనే. నెక్స్ట్ ఇంకా మాస్టరింగ్ రిలేటెడ్ ఒక సిరీస్ ఉండబోతుంది, అంటే 2-3 వీడియోస్ ఉండబోతుంది. దాంట్లో అయితే ఫుల్లీ డీటెయిల్గా అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అప్పటి వరకు దీని అయితే నేను 6th పాయింట్ పెడుతున్నాను. అండ్ ఈ యొక్క టూల్ కూడా ఒక మంచి ఆప్టిమైజ్ చేస్తే మీ యొక్క ఛానల్ కాబట్టి ఈ యొక్క టూల్ని అయితే నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఇవైతే ఓవరాల్గా అయితే 6 టూల్స్ దట్ రియలీ మేక్ యూ అండ్ యువర్ వీడియో టు గో ఇన్ టు నెక్స్ట్ లెవెల్. సో అండ్ ఎక్విప్మెంట్స్ కూడా చెప్పినాను కదా ఒకసారి. బిగినర్స్ అయితే అలాంటి మిస్టేక్స్ అయితే మీరు ఎప్పుడు చేయవద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.